ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. మన తెలుగు పిల్లలు కనబడితే వాళ్ళని పిలిపించారన్నమాట. ఎందుకంటే చాలా మందికి మీరు ఢిల్లీ వెళ్ళి చదువుకోవాలంటే భయపడతా ఉంటారు కదా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారు. జస్ట్ ఎగ్జామ్స్ అయ్యి వెళ్ళిపోతా ఉంటే హెచ్ఓడి సార్ పంపించారనమాట. సో వీళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు, వీళ్ళ పేరేంటి తెలుసుకుందాం. మరి నీ పేరమ్మా? నా పేరు సౌందర్య. నేను తెలంగాణ నుంచి వచ్చాను ఇక్కడ చదువుకున్నాను. తెలంగాణలో నా సంగారెడ్డి డిస్టిక్ సంగారెడ్డి నుంచి ఢిల్లీ వరకు రావాలని ఎట్లా తెలిసింది మీకు ఇది? అంటే మా బ్రదర్ ద్వారా నాకు తెలిసింది ఇక్కడ ఈ జిడిగోయింకా యూనివర్సిటీ అనేది చాలా బాగుంటది స్టడీస్ వైజ్ గా. దీనికి ఐకో రికాగ్నిషన్ ఉందని తెలిసింది. సో నాకు బిఎస్సీ అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. త్రూ మా ఫాదర్ వాళ్ళంతా కూడా ఫార్మర్సే. సో నేను డిప్లొమా కూడా అగ్రికల్చరే చేశా కాబట్టి మెదక్ డిస్టిక్ లో చేశాను నేను. అందుకే బిఎస్సీ ఫర్దర్ స్టడీస్ చేయడానికి ఇక్కడికి వచ్చా. ఇక్కడ ల్యాబ్స్ గానీ టీచర్స్ టీచింగ్ గానీ అంతా బాగుంది. బాగుంది. సో ఇంకెవరు ఉన్నారా మీతో పాటు? ఎంత మంది ఉన్నారు మొత్తం మా బ్యాచ్ లో అయితే ఒక 40 మెంబర్స్ వరకు ఉంటారు తెలుగు వాళ్ళు. 40 మెంబర్స్. వెరీ గుడ్. సో ఇక్కడ ఫెసిలిటీస్ ల్యాబ్స్ అవన్నీ మీకు మంచిగా అనిపించాయి? ల్యాబ్స్ అన్ని చాలా బాగున్నాయి. టీచర్స్ అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళు బాగా టీచ్ చేస్తారు. ప్రతి ఒక్క నోట్స్ ని బాగా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మనకి. ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫుడ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అంత హ్యాపీ అన్నమాట. అంత హ్యాపీనే. ఓకే, థాంక్యూ. మీరన్నా? సో మీరు ఎక్కడి నుంచి ఉన్నారు? నా పేరు రుతు, మాది సూర్యాపేట. సూర్యాపేట. ఓకే, మీది కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీనా? నో, మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. మరి ఏజీబీఎస్సీ తీసుకోవడానికి ఏంటి స్ఫూర్తి? నార్మల్ గా ఇంట్రెస్ట్ ఉండే. ఇట్లా మా ఫ్యామిలీలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారా? అలా ఇంట్రెస్ట్ ఉండే ఇందులో రావాలని. ఓకే ఓకే. ఎట్లా తెలిసింది మరి ఇంత దూరం వచ్చారు? బాగానే డాడీ మమ్మీ నార్మల్ గా గర్ల్స్ ని పంపిరు కదా దూరం, అంటే ఎలా తెలిసింది? ఎట్లా? అంటే ఇది టాప్ 10 యూనివర్సిటీస్ లో ఇండియాలో ఇది కూడా ఒకటని విన్నాము. సో అలా ఇక్కడికి వచ్చారన్నమాట. సో ఒక ఫెసిలిటీస్ అన్ని మీరు హ్యాపీయేనా? ఓకే, ఇక్కడ బానే ఉంది. ఎలా వెళ్తా ఉంటారు ఇంటికి? ఎలా వెళ్ళి వస్తా ఉంటారు? సెమిస్టర్ వైజ్ వెళ్తా ఉంటారు, మధ్యలో వెళ్తా ఉంటారు? సెమిస్టర్ ఒకసారి వెళ్ళి వస్తా ఉంటారు. ఇయర్లీ ట్వైస్ వెళ్తాం. గర్ల్స్ కి సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ అంత బాగానే ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయి. ప్రాక్టికల్ గా ఉన్నాయి ఇక్కడ? మీరు ఫీల్డ్స్ లో వర్క్ చేస్తున్నారా? ఏమైనా పంట పండియటం కానీ చేయడం చేస్తున్నారా ఇక్కడ ఏమన్నా? నార్మల్ గా ప్రాక్టికల్స్ లో చూపిస్తారు అన్ని. ఫీల్డ్స్ కి వెళ్తాము, అక్కడ విజిట్ అయ్యి చూస్తాం నార్మల్ గా. ఓకే ఓకే. సో మీరు రికమెండ్ చేస్తారా ఏజీబీఎస్సీ వాళ్ళకి? చెయ్యొచ్చు, ఇక్కడ బానే ఉంది. ఐకార్ రికగ్నిషన్ ఉంది కాబట్టి చెయ్యొచ్చు. ఓకే. అంటే ఐకార్ రికగ్నిషన్ ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా గానీ. గవర్నమెంట్ ఐకార్ ఉంటది కాబట్టి ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని దూరం వచ్చారు. ఓకే, థాంక్యూ. ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నా? మరి జరుగుతా ఉంది? బాగానే రాస్తున్నాం. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? బాగానే ఉందా లేకపోతే ఇబ్బంది? ఇక్కడ ఫుడ్ ఉంది. సౌత్ ఇండియా ఫుడ్ కూడా పెడుతున్నారు, ప్రాబ్లం లేకుండా తెలుగు స్టూడెంట్స్ కి, సౌత్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా. అలాగే ఇక్కడ అంటే పండించినవి కూడా నార్మల్ గా మెస్ లో పెడుతున్నారు. ఏమేమి పండిస్తారు చెప్పండి. నేను ఒక స్ట్రాబెర్రీ తోట చూసాను నేను. మిగతా ఏమున్నాయి ఇంకా? ఇక్కడ నార్మల్ గా వీట్, బార్లే, ఓట్స్, క్యారెట్, రాడిష్, పొటాటో, పీస్. ఇక్కడ స్టూడెంట్స్ పండిస్తా? ఇక్కడే అంటే వర్కర్స్ కూడా హెల్ప్ చేస్తారు. ఓకే, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, మీరు అండ్ వర్కర్స్ కలిపి అవి పండిస్తా ఉంటారు. ఓకే. ఈ స్టూడెంట్స్, ఇది మన తెలుగు స్టూడెంట్స్ దాదాపు 40 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. సో సూర్యాపేట అండ్ సంగారెడ్డి నుంచి స్టూడెంట్స్ ఇద్దరు కలిసారు అనమాట. సో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ కాలేజ్. సో మీరు కూడా అగ్రికల్చర్ బేస్ చేద్దాం అనుకున్నట్లయితే సో ఈ కాలేజీకి సంప్రదించవచ్చు అనమాట.